మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకొక ఇంట్రెస్ట్ ఏంటంటే తెలిసి నుంచి ఏ కైకిలు పోయినా ఎవరన్నా ఏదైనా రూపాయి ఇప్పుడు కూడా కొందరికి దానికో దీనికో ఇస్తా ఉంటారు రాత్రి సాయంత్రం కాగానే. అప్పుడు కూడా 20 పైసలు 50 పైసలు రూపాయి ఇచ్చేవాళ్ళు అప్పుడు కైకిలు పోతే ఏదన్నా అది తీసుకోమని. నేనేం చేసేవాడిని అంటే నాకు సినిమా అంటే బాగా ఇష్టం. మళ్ళీ సినిమాలు అంటే ఫైటింగ్ అంటే బాగా పిచ్చి. వాస్తవంగా అలాంటి ఒక సినిమాకి కూడా నేను నైటు సినిమాకి పోయినా పని చేసుకున్న సినిమాకి పోయినా సినిమాకు నైటాలు చూసి నందిపేటలో వచ్చి మళ్ళీ నేను విట్లేశ్వర ఆలయంలో వండుకున్న రోజు అక్కడనే వండేవాడిని. స్వప్నములో ఆ పుట్ట దగ్గరికి పోయిన నిద్రల మళ్ళీ మళ్ళీ అక్కడికి పుట్ట దగ్గరికి పోగానే ఆ పుట్ట నుంచి పాము వెళ్ళి పాము వస్తుంది పడగ తీసుకొని ఎంటే పడుతుంది నా ఎంట పడేరకల్లా భయం బట్టి ఇక బోలు బట్టి ఉరికేస్తుంది ఉరికొచ్చి విఠలేశ్వర ఆలయంలో పడంగానే అప్పుడు ఆ పాము విఠలేశ్వర ఆలయంలోకి పోయింది. పోయి ఒక స్త్రీ అవతారం అయిపోయింది. మంచి తిరుశూలం ఉన్నది, ఎంటికలు మంచి ఈర పోసుకున్నది, మంచి కుంకుమ పెట్టుకున్నది. అరే పోయిన శుక్రవారం నువ్వు ఎందుకోసం రాలే? పోయిన శుక్రవారం అరటిపండు తిన్నావు, ఈ శుక్రవారం నువ్వు ఎందుకోసం రాలేదు? నీకోసమే పెట్టి నువ్వు అక్కడ మీ తల్లికి 6 జన్మించరు, 2 విడిపోయినాయి, 4 అంటుకొని ఉన్నాయి, అవి నీకోసమే ఉన్నాయి. హై మొన్న తింటేనే మా వాళ్ళందరూ కోపంకి వచ్చాను, నేను ఎవరు ఇచ్చిందో పామ అన్నారు. నాకు అద్దు లే నీకోసమే అని అన్నది. మళ్ళీ యథావిధిగా పాము అయ్యి వెళ్ళిపోయింది. సడన్గా తెలియంది. తెలియగానే అది విఠల్ పంతులు పిలిచి తాత నాకు ఇట్లా కలబడ్డది ఏంటంటే, నువ్వు ఇప్పుడే సినిమాకి వెళ్ళొచ్చిన ఒక అరగంట కూడా కాదు, పండుకోరా అని అన్నాడు. సరే అన్నాడు, పండుకున్నాను. మా అమ్మ పోయి చెప్పిన, అమ్మ ఒక ఆమె రాత్రి ఇట్లా పాము వచ్చింది ఇట్లా అంటే, నువ్వేమైనా ఆ తోటలో గోకురా, వేరే తోటలో గో అని డాక్టర్ గంగారెడ్డి అని వాళ్ళ తోటలకు పోయింది. వాళ్ళ తోటలకు పోతే పసుపు బారిచ్చినాం, నీళ్ళు ఎన్ని ఉన్నాయో ఏమో అని బావి దగ్గర పోయి చూసే వరకల్లా ఆ బావి దగ్గర సమాధి ఉన్నది. పూర్వం నుంచి కూడా ఉన్నది, ఇప్పటికి మొన్న తీసేసిండు. సమాధి మీద కరెక్ట్ 6 పండ్లు ఉన్నాయి. రాత్రి స్వప్నంలో చెప్పింది అక్కడ 6 పండ్లు ఉన్నాయి. సేమ్ అయితే నాకు ఆ ధని వినబడుతున్నది, తీసుకో ఆమె కనబడతలేదు. రాత్రి చెప్పిన ధని చెవులు వినబడుతుంది, నీకోసమే తీసుకో అంటున్నది. ఇక నేనేం చేయను, తోయలే టవల్ తీసిన 6 పండ్లు టవాల కట్టేసిన, మోటార్ బంద్ చేసిన. ఇక మా అమ్మ దగ్గరికి పండ్లు తీసుకుని నచ్చిన అమ్మ నువ్వు రాత్రి చెప్తే నమ్మలేదు కదా, పొద్దున చెప్తే ఇక మళ్ళీ 6 ఆమె చెప్పింది 6 పండ్లు ఉన్నాయంటే మీ తల్లికి 6 జన్మించారు, 6 2 సరిపోయిండ్రు, 4 ఉన్నారు కాబట్టి ఈ ప్రసాదం నువ్వు తీసుకోరా బాబు అని చెప్పేసింది. దానిలా రాత్రి కూడా చెప్పింది కాబట్టి అప్పుడు అదే దానిన పడుతుంది. ఇట్లా రాత్రి నువ్వు చెప్తే పొద్దున చెప్తే నువ్వు అమ్మ నమ్మలేదు కదా, మరి ఆ తోటలోకి పోతే ఆ తోటలో కూడా గిట్లా ఉన్నాయి కదా అమ్మ అంటే ఇది ఎందుకో ఏమో. అరే పండ్లు తీసుకుపోయి అది బొంద మీద గంగారెడ్డి అని బొంద సమాధం తినద్దు అమ్మ, వాళ్ళు ఇల్లు బేదరనే ప్రసాదం తినాలా ఏం కాదని నా కోసమే ఆమె చెప్పింది కాబట్టి నేను 2 ఆరిపోయిన పండు తినుడుకు మా వదినలు అన్నలు అందరూ కూడా అరటి పండ్లు మంచిగా ఉన్నారంటే మంచి ప్రసాదం అని అందరు మా వాళ్ళందరూ కూడా తిన్నారు. ఇంకా అక్కడ దాకా ఆ కార్యక్రమం అయిపోయింది. దానికోసం కూడా మేము పెద్ద బయట చెప్పడము చేయడం ఏం లేదు, మా పని మేము చేసుకుంటా ఉన్నాం. వాస్తవంగా అదే విఠల పంతులకు అడిగిన, మీరు ఏడికి మన దోషం ఉందా ఏంది, మరి మొన్న నేను ఆడన్నాడు మళ్ళీ ఇలా ఈడిపోతే ఈడున్నాడు లేదనంటే, మరి పంతులకు అడుగుతున్నాడు. వచ్చే శుక్రవారం నాడు 2 కొబ్బరికాయలు తెప్పించి ఆ సమాధి దగ్గర ఒకటి, ఆ పుట్ట దగ్గర ఒకటి కొట్టిపోయింది, ఏదైనా దోషం ఉంటే పోతుంది అని ఆయన చెప్పాడు విఠల పంతులు. ఇంకా సరే అని మా అమ్మ ఏం చేసింది, మళ్ళీ శుక్రవారం నాడు 2 కొబ్బరికాయలు తెప్పించింది. ఫస్ట్ ఆ పుట్ట దగ్గరికి పోయి రాపోరని పంపించింది. పుట్ట దగ్గరికి పోయి అంత గడ్డి అంతా తీసేస్తున్నాడు. ఆ పుట్ట ఉన్నది కాబట్టి రాయి లేదు. అక్కడ కొద్దిగా దూరం పోయి రాయి తీసుకొచ్చి కొడతా అనుడుకు ఒక పెద్ద మనిషి వచ్చింది. అంటే మంచి తెల్లటి మంచి వెంట్రుకలు, మంచి భస్వధారణ, అన్ని రుద్రాక్షలు, తెల్లటి వస్త్రాలు వేసుకున్నాడు. అప్పుడు అరే నాయనది ఏం దేవుడు నన్ను కొడుతున్నావురా అన్నాడు. ఏమో నాకేం దేవుడు తెలియదు, మా అమ్మ కొట్టమన్నది, పుట్టకు కొట్టమన్నది, పంతులు కొట్టమన్నది, నేను కొడుతున్నా, నాకేం దేవుడు తెలియదు. ఏ ఊరు తాత అంటే మరి జోరుపల్లె అన్నాడు. అంటే ఆ తోట ముందటి నుంచి జోరుపల్లె దారి ఉన్నది. ఇంకా సరే అని కొబ్బరికాయ కొట్టిన దాకా ఉండి తర్వాత నాకు కొబ్బరికాయ ప్రసాదం ఇయ్యరా అన్నాడు. సరే ఎందుకైనా మంచి, మరి అక్కడ వాళ్ళ కొడితే మట్టి అవుతుందేమో అని నేను ఒకటి చిన్నగా వలిగింది, ఒకటి పెద్దగా ముక్క వలిగింది. ఆ పెద్ద ముక్క నేను ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. ఇంత పెద్ద నాకెందుకు నీకెట్లరా అన్నాడు. అంటే నేను ఇంకోటి కూడా కొట్టేది ఉన్నది, మా అమ్మ ఇంకో కొబ్బరికాయ ఉన్నది, లేదు అక్కడ సమాధి దగ్గర కొట్టకు, నీ ఇంట్లోనే నువ్వు రోజు
మీరు దీపారాధన చేసుకుంటారు కదా, అక్కడ కొట్టుకో, కొబ్బరికాయ పలగదు, కన్ను జిత్తిపోతుంది, గ్లాస్ నిండా నీళ్ళు వెళ్తాయి, మీ ఇంటి వాళ్ళు అందరూ కూడా తాగుండ్రు. ఇది ఒక్క సమాధానం చెప్పిండు. ఇంకా ఆయన వెళ్ళిపోయాం. నేను బ్రాహ్మడే ఎవరంటే బ్రాహ్మడు అనుకున్నాం. ఇంకా మేము వేరే మంచి బొట్టు అలంకారం ఉంటే బ్రాహ్మడు అను. ఏ ఊరంటే జోరుపల్లి అన్నాడు. ఇంకా సరే అని ఆయన అటు పోయిండు. నేను ఇటు పోయినా మా అమ్మ దగ్గరికి వచ్చి చెప్పేవారికల్లా ఎవరు ఏం కథ మరి ఇది మరి పంతులను అడుగు, మళ్ళీ ఇదేంది, ఎవరు కనబడు ఏంది, నీకేంది కనబడు ఏంది అని మళ్ళీ పంతులు అడిగితే మా జోరుపల్లిలో వాళ్ళు ఉన్నారు పంతులు, నేనే చేసేంత కార్యక్రమాలన్నీ ఆడవాళ్ళు ఉన్నారు, ఏది కాదు మరి ఆయన చెప్పినట్టే కొట్టు, మింటను కొట్టుకోనగానే స్వామి చెప్పినట్టుగానే కొట్టంగానే కన్ను జిత్తిపోయింది, గ్లాస్ 2 నీళ్ళు వెళ్ళినాయి. మేము అందరం కూడా ఇంట్లో వాళ్ళందరం కూడా తాగినాం. అప్పుడు మా వాళ్ళందరూ కూడా మరి ఇది ఏందో గారడాట నోడు మంత్రికాడో మాయకుడు ఇవన్నీ మూఢనమ్మకాలు కదా, విశ్వాసాలు. ఇప్పుడున్నది అప్పుడు లేదు కదా నాన్న. మన వాళ్ళందరికీ బాధ, ఏడడము చూడడము ఇవన్నీ కొంచెం నేటి పోతాడు, ఇదేం అవుతుందని కొందరికి ఆలోచన. ఆ సమయంలో ఎందరు కొడుకులు ఉంటే అన్ని కొబ్బరికాయలు కొట్టాలని పుకారు వెళ్ళింది అప్పట్లో. ఇక ఇక మేము పోయిన పుట్టకు కొబ్బరికాయలు కొట్టుడు చాలా చేసింది, ఆడ ఈడ అందరు అట్లా అట్లా అయింది. మేము కూడా దాని విషయం పెద్ద చేసుకోవాలి. మళ్ళీ యథావిధిగా మేము ఈరోజు ఈ డేట్లో నాకు వాస్తవంగా యాది లేవు. అక్కడ నుంచి మెరుగు ముందట మా అమ్మ ఏం చేసింది, మన పొలాల పోతిరెడ్డిపేటలో పొలాల కౌలుకు పైసలు అంటే ఇతరులకు పైసలు ఇచ్చేసారా అని నన్ను ఒక్కరిని పంపించేసింది వాస్తవం. నేను పైసలు తీసుకొని మా పోతిరెడ్డిపేట పోయినా, పగలు 12 ప్రాంతం అవుతుంది ఇంచుమించు. మా ఇల్లుకు పనుగడి ఉన్నది, ఇల్లుకు పనుగడి అంటే కంపతో పులిసర్ పబ్బుతో చేసిన పనుగడి ఉంటుంది. ఆ పనుగడి తీసి లోపల దర్వాజా తీస్తానుడుకు మా ఇంట్లో పూర్వం నుంచి కూడా పుట్ట ఉన్నది మా ఇంట్లో. మా అమ్మ అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు చెప్పేది, అరే ఎప్పుడైనా జాగ్రత్త, ఇంట్లో పోతే పాము తిరుగుతుంది మన ఇంట్లో. అమ్మవారి మా ఇంటి దేవత ఎల్లమ్మ రేణుకమ్మాత. మా అమ్మకు బాగా ప్రతి మంగళవారం నాడు అలుకుపోత వేసుడు, మంగళవారం నాడు మంచి మల్లెపూల వాసన వస్తుండే మా అమ్మకు, మాకు కూడా వస్తుండే వాసన. ఎప్పుడన్నా పోతే సప్పుడు వేసుకుంటా వండిరు అని చెప్పింది మా అమ్మ. నేను దర్వాజా తీసి దాన్ని ఎత్తేసే వరకల్లా ఎట్లాంటిగా ఇంత దొడ్డు నాగుంబాము మంచి నడి ఇంట్లో దుట్టుకున్నది, ఇట్లా పడిగ తీస్తున్నది. అబ్బా పాము పాము అని బ్యాగ్ పడేసిన. ఇక బయటకు పోయిన ఎవరైనా తోలుకొద్దామని బయటకు పోతానుడుకు ఆ పనిగడి దగ్గరనే మళ్ళీ ఒక సాధు, కాషాయ వస్త్రాలు ఉన్నాయి, మంచి భస్వం, రుద్రాక్షం, మంచి మనిషి, చాలా అజానుభావులాగా ఉన్నాడు. అరే నాయన నాకు భిక్షం పెట్టురా అంటాడు. ఏం భిక్షం పెడతావు, నేను అయినా ఇప్పుడే ఊరికి వెళ్ళి వచ్చిన, పాము ఉన్నదని బుగులు పడుతున్న తాత, జర పక్క జరుగున్న తోలుకొస్తాడే, పాము ఉన్నదని అబద్ధం ఆడుతున్న భిక్షం పెడతా పడుతుంది రా, నీకు అబద్ధం పడతా చూద్దురా అని తోలుకొచ్చారికల్లా పాము లేదు కానీ మన కళ్ళ చూసినా కాబట్టి ఏ మూలకు పడినదో ఏమని మన కాళ్ళు లోపడి పోతలేదు. భయం బట్టి నేను ఆ పాము ఎక్కడైతే ఉండేనో అక్కడనే ఆయన వచ్చి నిలబడ్డాడు. లేదురా లేదు తెచ్చేసే బియ్యమే అనగానే నేను మరి లేదా అనగానే ఆ పక్కకు కుండల బియ్యం ఉండే, ఆ బియ్యం తీసుకుపోయి వేస్తాడు. మన ఇంట్లో ఎనుగర్ర ఉంటుంది మీకు, ఎనుగర్ర ఎత్త అయిపోయాడు మనిషి. తాత బియ్యం బట్టి అదండి ఇక్కడ అద్దు నాయన గని దాటి పెట్టాలి ఎప్పుడు భిక్షణ అన్నాడు. అంత ఆ చూపెట్టిన నేను అంత ఆయనను గుర్తు ఎరగాలి, ఎవరో మామూలు వ్యక్తి అనుకున్నా. అంత అజానుభావుడు అయినా కానీ నేను గుర్తు ఎరగాలి. మామూలుగా నేను బయటకు పోయిను, భిక్షం వేసి మరి ఇంకా ఎవరైనా తోలుకొస్తా, పాము ఉన్నది, నేను ఒక్కరిని రాత్రి అయితే ఉండాలంటే కష్టం, వాళ్ళని తోలుకొస్తా అని నేను ఆయన బిచ్చం వేసి ఇటు దర్వాజా పెట్టి అన్న ఇటు చూసారికల్లా ఆయన గేట్ దగ్గర ఉన్నాడు. వాళ్ళని తోలుకొచ్చాకల్లా ఈ గేట్ దర్వాజా పెడతానుడికే ఆయన వచ్చి ఎక్కడైతే నిలబడ్డాడు అక్కడనే ఒక మంచి అరటాకులు, అరటి పండ్లు, పానకము, పులోర, మరి అవేమిటి పూరీలు, ఇవన్నీ భోజనం ఉన్నది. అరే ఇది ఇప్పుడు పెద్ద మనిషి వచ్చినప్పుడు ఏం లేకుండే పాము ఉండే, ఇక మాకు ఏంటంటే ఈ దేవుడు ఇది అని భావన తెలియదు, ఏం లేదు, ఎవరో బుక్కకు పెట్టినట్టున్నది. అరే నేను ఆ పెద్ద మనిషిని మళ్ళీ తాత ఇది ఏంది, ఇప్పుడు మనం ఇద్దరు ఉన్నప్పుడు ఏం లేకుండా ఈ అన్నం ఏంటంటే ఇలా నిండు అమావాస, ఈ నిండు అమావాస నాడు ఈ అన్నం తిన్న ఆయన, నీకు వచ్చే అమావాస్య నాడు వేరే విషయాలు చెప్తా అన్నాడు. నేను ఏందినా, నేను ఇది మీరు ఎవరు ఏంది అంటే లేలే నీకు అన్ని విషయాలు చెప్తాను. అప్పుడు ఆ బయటకు పోయిన పెద్ద మనిషి లోపలికి వచ్చి, పలాని పుట్ట దగ్గర కనబడ్డ నేనే, పలాని స్త్రీ రూపంలో దర్శనమిచ్చిన నేనే, మరి ఇప్పుడు కూడా నేనే, వచ్చే అమావాస
వచ్చే అమావాస్య శుక్కల అమావాస్య వస్తున్నది. ఆ శుక్కల అమావాస్య నాడు మరి ఒక రాయి పత్రం, పూజ సామాను తీసుకొని మనిషి మానవుడుగా కానరాని అడవిలకు రా నాయన. ఏయ్ మనిషి మానవుడు యాడుంటాడో ఏమో ఆయన, నేను ఈ ఊళ్ళో ఉంటా, నేను ఈ ఊళ్ళో ఉంటా, నేను వేరే ఊళ్ళు ఉంటా. వేరే ఊరు తెలుసు, నువ్వు నందిపేటలో ఉంటావు కదా. అవును నందిపేటలో ఉంటా అంటే కొంచెం ధైర్యం. నందిపేట అనగానే కొంచెం ధైర్యం అవును కరెక్టే. నందిపేట ఉన్నా, నందిపేటలో మరి నాకు కూడా ఎక్కడ దొరుకుతాయో రాయి పత్రాలు నాకు తెలియదు కదా అంటే, నువ్వు రోజు అట్లా ఉంటావు కదా, బ్రాహ్మణ్ణి అడుగు, అతను నీకు తెచ్చిస్తాడు అన్నాడు. ఇంకా సరే అని అనుకున్నా.